హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈరోజైతే తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర బోటీతోనైతే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా శుభ్రం చేసిన 500 గ్రామ్స్ బోటీని అయితే కుక్కర్లో తీసుకున్నానండి. 3 గ్లాసులు వాటర్ వేసుకొని, టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా ముదర బోటీ అయితే 10 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. అదే లేత బోటీ అయితే ఒక 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. గోంగూర బోటీ కర్రీ కోసం అయితే ముందుగా గోంగూరను అయితే ఒక 4 కట్టలు గోంగూరను అయితే తీసుకొని బాగా శుభ్రం చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత శుభ్రం చేసిన గోంగూర ఆకులను అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత గోంగూరని కావాలంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ముక్కల కింద తరుముకొని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందామండి. అదే విధంగా 2 నుంచి 3 పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందామండి. 2 మీడియం సైజు టమాటా ముక్కలను అయితే తరుముకొని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోని బాగా ఫ్రై చేసుకుందామండి. టమాటాలు కొంచెం బాగా వేగిన తర్వాత టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా మగ్గాయి కదండి, చూసారా ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. ఇప్పుడైతే ఇందాక మనం కుక్ చేసుకున్నటువంటి బోటీని అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోని కుక్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. బోటీ అయితే ఒక 3 నిమిషాలు బాగా కుక్ అయింది కదండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూరను అయితే వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే మన బోటీ గోంగూరను అయితే కుక్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇదే స్టేజ్ లో ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కుక్ చేసుకున్నానండి. మన గోంగూర బోటీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ తింటే ఉంటుందండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి మన బోటీ గోంగూర.